హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 14వ వారం ఎలిమినేషన్ కోసం మొత్తం 6 మంది సభ్యులైతే నామినేషన్స్లోకి రావడం జరిగింది. నిఖిల్, గౌతమ్, నబిల్, ప్రేరణ, విష్ణుప్రియ, రోహిణి నామినేట్ అయ్యారు. అయితే మరికొన్ని గంటల్లోనే ఈ నామినేషన్స్ ముగిసిపోనున్నాయి. అంటే ఓటింగ్ లైన్స్ ముగియనున్నాయి. ఇక ఈ ఓటింగ్ లైన్స్ ముగియగానే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 టాప్ 5 ఫైనలిస్ట్ ఎవరు అనేది తేలిపోబోతుంది. ఇక ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ని బట్టి చూస్తే అసలు ఎవరు టాప్ ప్లేస్లో ఉన్నారు, ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు అనేది చూస్తే ఫస్ట్ ప్లేస్లో నిఖిల్ కొనసాగుతున్నాడు. నిఖిల్కి 32% ఓటింగ్ అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు యథావిధిగా నిఖిల్ అయితే తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటున్నాడు అని చెప్పవచ్చు. ఇక రెండవ స్థానంలో గౌతమ్ కొనసాగుతున్నాడు. గౌతమ్కి 31.7% ఓటింగ్ అయితే జరిగింది. గౌతమ్ టాప్ ప్లేస్లోకి రావాలి అంటే గౌతమ్ ఫ్యాన్స్ మరింతగా కష్టపడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇక మూడవ స్థానంలో నబిల్ కొనసాగుతున్నాడు. నబిల్కి 16% ఓటింగ్ అయితే జరుగుతుంది. ఈ వారం మొదట్లో నబిల్కి అంతగా ఓటింగ్ జరగకపోయినా ఆ తర్వాత ఓటింగ్లో మంచిగా పుంజుకున్నాడు నబిల్. ఇక యథావిధిగా 4వ స్థానంలో ప్రేరణ కొనసాగుతుంది. అయితే ప్రేరణకి కేవలం 11% ఓటింగ్ మాత్రమే జరిగింది. ప్రేరణకి ఒకప్పుడు జరిగిన ఓటింగ్ కంటే ఇది చాలా తక్కువ అని చెప్పవచ్చు. ప్రేరణ ఓటింగ్ అయితే డౌన్ఫాల్లో మొదలైపోతుంది అని చెప్పవచ్చు. ఇక 5వ స్థానంలో విష్ణుప్రియ కొనసాగుతుంది. విష్ణుప్రియ మొదట్లో డేంజర్ జోన్లో కొనసాగుతున్నప్పటికీ తన ఫ్యాన్స్ అందరూ కలిసి విష్ణుప్రియను ఎలాగోలా టాప్ 5లో నిలబెట్టాలి అనే దృఢ సంకల్పంతో ఓట్లయితే వర్షంలా కురిపిస్తున్నారు. దీంతో విష్ణుప్రియ ఈ వారం డేంజర్ జోన్ నుంచి బయటపడే అవకాశాలే పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ వారం చివరి ప్లేస్లో కొనసాగుతుంది రోహిణి. రోహిణికి కేవలం 6% ఓటింగ్ మాత్రమే జరిగింది ఇప్పటి వరకు. రోహిణి ఖచ్చితంగా ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. రోహిణి ఎలిమినేట్ అవ్వకూడదు అంటే రోహిణి ఫ్యాన్స్ ఆమెకి భారీగా ఓట్లు వేయాలి. మరికొద్ది గంటల్లో ఓటింగ్ ముగియబోతున్న నేపథ్యంలో ఈ వారం ఎవరు ఓటింగ్ బట్టి ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.